అన్నంటాయి రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులు యువకులు హోలీ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ హోలీ సంబరాల గురించి మరిన్ని అప్డేట్స్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి చిర్రా రవి లైవ్ లో అందిస్తారు. రవి, చెప్పండి, అక్కడ ఎలా జరుపుకుంటారు? ఇప్పటికే హోలీ సంబరాలు అంబరానంటుకున్నాయి. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గల్లీలో, ప్రతి ఊర్లో ఏదైతే ప్రధానంగా ఈ యొక్క హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు మనం చూస్తున్నాం. ఏదైతే హోలీ అనేటువంటి ఒక సంతోషకరంగా ప్రజలు తమ ఇష్టమైనటువంటి ఏదైతే హోలీ సంబరాలు జరుపుకుంటున్న సందర్భం నెలకొన్నది. రాత్రినే ఏదైతే దేవుణ్ణి సంబంధించినటువంటి ఏంటో అది కామదహనం కూడా చేశారు. మొత్తం కూడా రాత్రి మంటలు వేసుకొని ప్రధానంగా కామదహనం కూడా చేసినటువంటి సందర్భం నెలకొంది. నిన్నటి నుంచే హోలీ వేడుకలు అనేటువంటి జరుగుతున్నాయి. ప్రధానంగా ఇవి ప్రజలు సంతోషంగా అన్ని ప్రాంతాల్లో జరుపుకున్న సందర్భం ఉంది. ఇక్కడనే చాలా మంది హోలీ సంబంధించినటువంటి జరుపుకున్న సందర్భం ఉన్నది. ఆ రంగులు పూసుకొని తమ ఇష్టమైనటువంటి వాళ్ళతోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్న పెద్ద పిల్లలు కూడా పెద్ద ఎత్తున సంబరాలు తేలుతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం. వీళ్ళందరినీ కూడా ఈ సంబరాల్లో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళలో చాలా మంది ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకున్నాయి. అమ్మ, చెప్పండి, అంటే హోలీ ఎలా జరుపుకుంటున్నారు? అంటే ఇక్కడనే అదైతే తేడా లేకుండా అందరం కలిసి చేసుకుంటాం. ఇక్కడనే ఏదైతే చాలా మంది హోలీ జరుపుకున్న సందర్భంలో ఎలా ఆడుతున్నారు? హోలీ ఎలా ఆడుతున్నారు? ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఓకే, చెప్పండి, మీరు ఎలా హోలీ ఆడుతున్నారు? చెప్పండి. హ్యాపీ హోలీ శుభాకాంక్షలు. మేమైతే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాం. గుర్తు బయటపోయి అందరికి చూసినట్టయితే ఇంకా స్నానాలు చేసుకోవాలి. చాలా ఇంకా ఆడుకుంటూనే ఉన్నాం. ఇంకా చెప్పండి. ఇదంతా మా కుటుంబం అండి. సరదాగా ఆడుకుంటున్నాం హోలీ పండుగ. ఓకే, ఇక్కడనే ఏదైతే ఒక కుటుంబ సభ్యులే కాకుండా చాలా మంది పిల్లలు, పెద్దలు ఒక హోలీనే మాత్రం పెద్ద ఎత్తున ఆడుకుంటున్న సందర్భం ఉంది. ఈ యొక్క హోలీ అనేటువంటిది ప్రజలు తమ ఇష్టంగా ఏదైతే అనేక మతాలు, కులాలు స్నేహంతో ఐకమత్యంతో ఈ యొక్క హోలీని జరుపుకున్న సందర్భం ఉంది. అట్లాగే మేము అన్ని కుటుంబాలలో ఇక్కడ జరుపుకుంటున్నాము. అనేక మంది ఇక్కడ హోలీ ఆడుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. రూపా.